ధాన్యం సేకరణ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియంది కాదు. ఇవాళ ఏదైతుందో 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కూత, 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కోత అని చెప్పారంటే ఇవాళ క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు పోతున్నాయమ్మా. తూకం వేయడం ఏదైతుందో మాయిశ్చర్ కంటెంటే 17% తూకం వేయాలి. ఇది అందరూ తెలుసు రైతాంగానికి. మనం తూకం వేసేదానికి ఏమవుతుంది, అది 9-10% కుదించబడుతుందని చెప్పంటారు. మళ్ళీ ఒక 5 కిలోలు పోతున్నది. 10 కిలోలు పోతే కిలోకి 24 రూపాయలు అంటే 10 కిలోలకి ఎంత పోతుందన్న 240 రూపాయలు పోతుంది. 240 ఎకరానికి 30 క్వింటల్ మన సరాసరి దిగుబడి ఆశిస్తే 30 × 240 అంటే 6000 పైచీలకు నువ్వు ఇచ్చే రైతు భరోసా పక్కన పెట్టరా ఆయన. నువ్వు ఇస్తలేవు, ఎగబెడుతున్నావు. ఈ 6000 కూడా మమ్మల్ని ముంచుతున్నావు కదా. ఈ 6000 ముంచుతున్నావు కదా ప్రతి రైతాంగాన్ని. అయితే దయచేసి ఆలోచన చేయాలని చెప్పంటారు. ఏ విధంగా మనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల దగా చేయబడుతున్నామో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చెప్పంటాడు. ఇలా రైతాంగమే కానీ ఇతరత్ర ఈ అంశమే కానీ అమ్మ, ఏ అంశమే కానీ ఇవ్వని చెప్పంటాడు. నేను మా ఆడబిడ్డలు ఉన్నారమ్మా, నేను మొన్న గమనించిన అదేదో బస్సులు ఇచ్చుకుంటూ నేను తెలంగాణ ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు అమ్మ. నిజమావద్దవ్వా? కోటీశ్వరులు కాదవ్వా, లక్షాధికారులు చేయమను. లక్షాధికారులు కాదు తల్లి, ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. 2500 ఇస్తానా లేదా? ఏమైనా వస్తున్నాయి 2500? 2500 సంవత్సరానికి 12 మాసాలు అంటే ఎంత అవుతాయి? 2500 × 12 30,000 అవుతాయి అవ్వ. 5 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి? 30,000 × 5 1,50,000 అవుతాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం ఏదైతుందో ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన 1,50,000 రూపాయలు ఇక మనకి ఏదైతుందో అన్యాయం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజమా కాదా తల్లి? మీరు ఏదైనా ఆలోచన చేయండి అమ్మా అని చెప్పి ఏదైనా ఆలోచన చేయండి. ఢిల్లీకి పోతున్నాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ఆ ఢిల్లీకి కప్పం కడుతుండు కాబట్టి అందులో కొనసాగలేక మా రవీంద్రరావు గారు అన్నట్టు నాకు 4 దశాబ్దాల అనుబంధం అవ్వ. నేను పెద్ద కేసీఆర్ గారి ఎదురు 2 సార్లు పోటీ చేసి నేను. కానీ ఆనాడు ఏదైతుందో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన ఘనత ఇంకో ఇదే సిరిసిల్ల ప్రాంతానికి దక్కుతుందమ్మా అని చెప్పాడు. ఇదే సిరిసిల్ల ప్రాంతానికి దక్కుతుందని చెప్పి అంటున్నాను.